కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జరగనున్న మహాధర్నా జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులకు జీవన వృత్తి కనీస వేతనం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల నాయకులు గౌరీ, హమాలీ యూనియన్ నాయకులు సాయిలు, వెంకట్, సత్యం, బాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికులకు, అదే రకంగా బీడీ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పిర్రు. హమాలీ కార్మికులకు ప్రతి మండల కేంద్రానికి ఒక హమాలీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆటో డ్రైవర్లకు గ్రామానికి ఒక, పట్టణానికి ఒక ట్రాన్స్పోర్ట్ కార్మికుల, ఆటో కార్మికుల కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం యొక్క ఊసే లేదు. కేంద్ర ప్రభుత్వము లేబర్ కోడ్లు రద్దు చేయడం ద్వారా ఇప్పటికీ అసంఘటిత కార్మికుల కోసం ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటికే ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు కూడా ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బీడీ కార్మికులకు మొత్తం అసంఘటిత రంగులకు వర్తించే విధంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసము రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాకు జిల్లా నుంచి అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని మరోసారి సిఐటి పిలుపునిస్తున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.